జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఎమర్జెన్సీ జరిగింది అదంతా మాట్లాడుతున్నారు, కానీ అదే రోజు అసలు రాజ్యాంగం ఖూనీ అయిందే ఎమర్జెన్సీ టైంలో. రాజ్యాంగం నిజానికి అసలు అది లేకుండా అనేక మార్పులు చేశారు. సెక్యులరిజం అనేది తీసుకొచ్చారు, ఎంతో మందిని అపోజిషన్ లీడర్లు అందరినీ జైల్లో పెట్టారు. ఇవన్నీ జరిగింది ఆ టైంలో. బట్ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదే ఇందిరమ్మ రాజ్యం అని చెబుతున్న వాళ్ళు మాత్రం రాజ్యాంగ ప్రతిని బాహాటంగా చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు పాజిటివ్గా. ఇది వాళ్ళ బలమా లేకపోతే వీళ్ళ బలహీనత బీజేపీ వాళ్ళది. ఎందుకంటే బీజేపీ దగ్గర నేను షెహజాద్ పూనా వాళ్ళది ఒక వీడియో చూసాను అంతే, కానీ ఇంకా ఎవరిని చూడలేదు, డిఫెండ్ చేయట్లేదు. స్పీకర్ గారు బాగా మాట్లాడారు అందరికన్నా ఎక్కువ స్పీకర్ గారు. మోదీ గారు ఆఫ్కోర్స్ మాట్లాడారు, కానీ స్పీకర్ గారు మాట్లాడారు. బీజేపీ లోకల్ లీడర్స్ తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది దీని గురించి డిస్కస్ చేశారు. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం చూసుంటాం. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మీరు ఆ టైంలో ప్రియాంబుల్ పెడుతున్నప్పుడు కూడా ప్రియాంబుల్లో ఏం చేశారు? ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మీరు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అండ్ వర్డ్స్ తీసుకొచ్చారు. దానికి ముందే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ షిరూర్ మఠ్ కేసులో, దాంతో కేశవాంతి వాతి కేసులో కూడా ఉంది, దట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి డిస్టర్బ్డ్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రియాంబులే మార్చేశారు. అంటే అంబేద్కర్ గారు అపోజ్ చేసిన 2 వాక్యాలు తీసుకొచ్చారు మీరు. చాలా మందికి తెలియదు. అంబేద్కర్ గారు టోల్డ్ నెహ్రూ వెరీ క్లియర్లీ, మీరు 2 వర్డ్స్ తీసుకొస్తే నేను క్యాబినెట్లో ఉండను, రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పారు. వీఆర్ నాట్ అ సెక్యులర్ కంట్రీ అని చెప్పారు అంబేద్కర్ గారు. వీఆర్ నాట్ అ సోషలిస్ట్ కంట్రీ, అది రష్యానో అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండే. వీఆర్ నాట్. కానీ ఇందిరాగాంధీ తీసుకొచ్చారు అది. దాన్ని మ్యాక్సిమం ఇప్పుడు ఐ థింక్ వీఆర్ అట్ 141st సంథింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నడుస్తుంది ఇప్పుడు. దాంట్లో ఐ థింక్ 95-96 చేసింది కాంగ్రెస్ వాళ్ళే, ఇంక్లూడింగ్ చేంజింగ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదే ఎమర్జెన్సీ టైంలో మొత్తం ఫ్రీడమ్ మొత్తం తీసేశారు. ఫ్రీడమ్ అంతా పోయింది మనది, ఫ్రీడమే లేదు. అప్పుడు అది మాట్లాడరు. ఈ రాహుల్ గాంధీ బుక్ పట్టుకొని నిలబడతారు. ఆప్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఎగ్జాక్ట్లీ ఆ ఆప్టిక్స్ని మెయింటైన్ చేయండి. బీజేపీ వాళ్ళ బుక్ పట్టుకొని నిలబడాలండి. నేను అడిగాను, యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు చేయాల్సిన పని నిజానికి కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకుని నేను అడిగాను ఆ రోజు, మావోసం ఇట్లానే చేస్తాడు, మీరు చూస్తుంటారు, రెడ్ బుక్ అంటారు. మంచి పాయింట్ ఇది. నేను అడిగాను, ఈయన కమ్యూనిజం బుక్ పట్టుకున్నాడు, ఎందుకంటే చైనాతో ఎంఓయూ ఉంది కదా, దాంతో ఇట్లా పట్టుకున్నాడు బుక్ అని అడిగాను నేను. కానీ ఎవరు కౌంటర్ చేయడానికి నేను బీజేపీ ఇది నేషనల్ ఛానల్స్ కానీ, ఈవెన్ నేషనల్ ఛానల్స్ చెప్పక్కర్లేదు, లోకల్ ఛానల్స్లో కూడా డాటాతో రారండి. ఏ స్పోక్స్ పర్సన్ అయినా కాంగ్రెస్ వాళ్ళు ఇడ్చేసి అని పక్కన పెట్టండి, బీజేపీ వాళ్ళైనా ఒక రీసెర్చ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే మీకు 3-4 గంటల ముందు చెప్తారు కదా ఈ టాపిక్ అని. ఇప్పుడు మీరు నేషనల్ సభలో నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, మన కోఆర్డినేటర్ ఇన్వైట్ చేసినప్పుడు చెప్తారు టాపిక్ ఇది సార్, కొన్ని న్యూస్ లింక్స్ పంపిస్తారు, సరే చూడండి సార్ అంటాడు. నేను రీసెర్చ్ చేసుకుంటాను. కానీ చేయకుండా ఛానల్ వెళ్ళి ఏదో చెప్తే వాగితే డిఫెండ్ చేయలేదు మీరు పార్టీని. యూ షుడ్ డిఫైన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ద కాన్స్టిట్యూషన్ హస్ బీన్ అమెండెడ్ బై కాంగ్రెస్, సో ఇంటూ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్స్ లేదని కాంగ్రెస్ చేస్తున్నారు. అంటే మరి మొత్తంగా చేయట్లేదని చెప్పడానికి లేదు సార్, బట్ చేస్తున్నారు. అలా అని మొత్తానికే తీసేయాలి మొత్తం చెప్పట్లేదు. నేను ఇంపాక్ట్ మీరే చెప్పారు. ఇంపాక్ట్ యాక్చువల్లీ దట్ ఈస్ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు, ఇంపాక్ట్ క్రియేట్ కావట్లేదు. అది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ లక్కీలీ ఆంధ్రాలో, తెలంగాణలో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అంతా కిలాడీలు కాదు ఇక్కడ కూడా. కానీ నేషనల్ లెవెల్ ఉంటుంది, నేషనల్ లెవెల్ ఆడుకుంటున్నారు వీళ్ళు. నేషనల్ లెవెల్లో నిన్న రాహుల్ గాంధీ యూట్యూబ్లో వెళ్ళి ఒక వీడియో పెట్టాడు, యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో కూడా, పార్లమెంట్లో నా మైక్ ఆఫ్ చేసేసారని. ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేయగలరు? కాంగ్రెస్కి ఇచ్చిన మొత్తం టైంలో రాహుల్ గాంధీకి 3 నిమిషాలు ఉండే. ఓకే, ఆ 3 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ లోకల్ మందర పీసీఆర్ ఉన్నట్లు అక్కడ పీసీఆర్ ఉంది, అక్కడ ఒకటి పీసీఆర్ టైమర్ ఉంటుంది, ఒకటి టైమర్ 3 మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది మైక్. స్పీకర్ దగ్గర మైక్ కంట్రోల్ లేదు. సో ఆ మైక్ ఆఫ్ ఎందుకు చేశారంటే ఆయనకి ఇచ్చింది 3 నిమిషాలు. మనం ఎప్పుడు డిబేట్కి వెళ్ళినప్పుడు స్కూల్లో చూస్తుంటాం, కాగానే ఒక బెల్ కొడతారు ఫస్ట్ 3 మినిట్స్, దాని 5 మినిట్స్ ఉన్నప్పుడు దానికన్నా 4 మినిట్స్కి ఒక బెల్ కొడతారు, ఫైనల్ బెల్. అంటే దాని తర్వాత మీరు ఆపేసేయాలని చెప్పి. ఇది ముందు ఉండే మన దగ్గర, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇదన్నీ సిస్టమ్ లేని ముందు ఒక బెల్ కొడుతుండే, రింగ్ 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 స్పీకర్ బెల్ కొడుతుండే, అయిపోయింది మీ టైం అయిపోయింది అంటే సార్ ఒక్క నిమిషం కూడా అడుగుతారు అట్లా. దాని బదులు కానీ దాన్ని కూడా కౌంటర్ చేయలేకపోయారు. నా మైక్ ఆఫ్ చేశాడు అని చెప్పి ఆయన బిగ్గెస్ట్ పాయింట్ అదే దొరికింది. నా అభిప్రాయం ఒకటి ఉంది సార్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఈవెన్ మీరైనా రెస్పాండ్ అవ్వచ్చు. బేసికల్లీ ఒక పాయింట్ ఏంటంటే, అంటే విషయము లేకపోవడం కాదు, తెలియకపోవడం కాదు, చెప్పాలన్న ఆలోచన లేకపోవడం కాదు. కానీ అందుకే అంటారు కదా, వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా అని వస్తుంది అని. సో ఇప్పుడు వడ్డించేవాళ్ళు ఎవరు అనేది లెక్క. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సో ఇప్పుడు మీడియా ఎకోసిస్టమ్ చూడండి,
మీడియా ఎకోసిస్టమే, వడ్డించే వాళ్ళు మీడియా ఎకోసిస్టమ్ అనుకోండి. ఇప్పుడు మీరు పిలిచిన డిబేట్కి పిలిచానంటే ఇప్పుడు నేను కూర్చొని మీరు మాట్లాడుతున్నంతసేపు నేను ఒక్క మాట కూడా ఇంటరప్ట్ చేయకుండానే వింటాను. అక్కడికి ఒక్కసారి ఎక్కడో ఒకదాన్ని నేను ఇంటరప్ట్ చేసినా కూడా నాకు ఇమీడియట్లీ కామెంట్ వచ్చేసి సాయి గారు సురేష్ గారిని మాట్లాడించండి అని. సీరియస్లీ అది నేను యాక్సెప్ట్ నిజంగా కూడా దాన్ని మంచిగానే తీసుకుంటాను. కానీ వినే ఓపిక యాంకర్కి లేదు. ఫస్ట్ చాలా మంది యాంకర్లకు వినే ఓపిక లేదు. మీరు అన్నట్టుగా దాని లోతైన విశ్లేషణ చేయాలన్న ఆలోచన కూడా లేదు. యాజమాన్యాలకు, మీడియా యాజమాన్యాలకు వాళ్ళ ఇంట్రెస్ట్లు డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఈవెన్ పోరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఈవెన్ అమర్నాథ్ సార్ గారు, అందరు స్పోక్స్ పర్సన్స్ వస్తుంటారు కదా. ఇప్పుడు మన ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మిగతా అంశాలకు సంబంధించి మనం డిబేట్ అనేది ఉండదు, మీరు అక్కడెక్కడ తిట్టుకోవడం అనేది ఉండదు, చాలా వరకు వింటాం కదా. వినే ఒక అభిప్రాయం ఎవరికి లేనప్పుడు, నేరేటివే వాళ్ళది అయినప్పుడు, నువ్వు నేరేటివ్ వేరేదే లెఫ్ట్ నేరేటివే క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఈ ప్రాబ్లం వస్తుంది, ఇంపాక్ట్ ఉండదు అని నా అభిప్రాయం. కరెక్ట్. లెఫ్ట్ ఈకో సిస్టమ్ చాలా పవర్ఫుల్. ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే కమ్యూనిస్టులు వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం పవర్లో వచ్చినప్పుడు, యాక్చువల్లీ కేరళలో ఫస్ట్ పవర్లో వచ్చారు. ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ వాజ్ ఈఎంఎస్ నంబూదిరిపాడ్. ఆ గవర్నమెంట్ ఎవరు డిస్మిస్ చేశారండి? నెహ్రూ. దాని తర్వాత ఫస్ట్ పెట్టింది అక్కడే. అప్పుడు డెమోక్రసీ ఎక్కడ పోయిందండి? కరెక్ట్. ఎవరైనా అడిగారు? అది కేరళలో కుక్కల్లా కొట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు వాలియార్ రివర్ క్రాస్ చేయగానే తమిళనాడుకి వెళ్ళగానే వీళ్ళిద్దరు బాయ్ బాయ్. ఇది ఈ కాంట్రడిక్షన్స్ ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు. అది దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం. మీరు ఎప్పుడు దిస్ ఇస్ లైక్ ఎ గేమ్ ఆఫ్ చెస్ సాయి గారు. మనం చెస్ ఆడుతున్నప్పుడు ఏం ఆడుకుంటాం, మీరు నెక్స్ట్ మూవ్ ఏం చేస్తారని నేను ఆలోచిస్తుంటాను. గ్రాండ్ మాస్టర్లు ఏం చేస్తారంటే 8 మూవ్లు ఆలోచిస్తారు ముందుకు. నేను ఇది మూవ్ చేస్తే వాడు ఇది మూవ్ చేస్తాడు, వాడు మూవ్ చేస్తే నేను ఇది మూవ్ చేస్తాను అని చెప్పి 8 moves దే థింక్ అహెడ్. దట్స్ వై దే కాల్ గ్రాండ్ మాస్టర్స్. వాళ్ళకి ఆ థింకింగ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ బీజేపీ కానీ ఎవరైనా కానీ, బీజేపీ వైపు నుంచి ఈవెన్ నౌ ఇట్స్ కాల్డ్ ఎన్డీఏ వైపు నుంచి ఐ సీ మోర్ పాజిటివిటీ, అగ్రెషన్ ఫ్రమ్ చిరాగ్ పాస్వాన్. చిరాగ్ పాస్వాన్ మాట్లాడే క్లారిటీ చాలా మంది లీడర్కి లేకపోయింది ఇక్కడ. ఎందుకంటే మేబీ ఈజ్ యంగ్ ఐకాన్, ఒక ఫిల్మ్ స్టార్గా ఉండే దేనికన్నా ముందు. సో ఒక న్యాచురల్గా వస్తుంది అది. ఇదే మీరు యూ హ్యావ్ టు కల్టివేట్ దట్ కల్చర్ ఆఫ్. నేను ఇదే మాట ఒక సందర్భంలో అన్నాను సార్, 2019లో అనుకుంటా, సిఏఏ వచ్చిన తర్వాత. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక మూడ్ బిల్డ్ చేశారు సిఏఏకి అనుకూలంగా. ఎందుకంటే చాలా మంది ముస్లిమ్స్ని పిలిచి వాళ్ళతోని ఎక్స్ప్లెయిన్ చేసి సిఏఏ వల్ల ఎటువంటి నష్టం లేదు అని చెప్పిన సందర్భం. ఆయనకు వచ్చిన మీడియా స్పేస్ చాలా ఎక్కువ నిజానికి చెప్పాలంటే సిఏఏ విషయంలో. సో ఒక పాజిటివ్ యాంగిల్లో తీసుకెళ్ళడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.